వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కొత్త జబ్బులతో మానవాళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎయిడ్స్, కరోనా లాంటి రోగాలు చాలా భయపెట్టేశాయి. ఇక సీజనల్ గా కూడా అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. తాజాగా ఏపీని ఇప్పుడు ఓ పురుగు వణికిస్తోంది. అది కుడితే ఒళ్లంతా కూడా కురుపులు వచ్చి మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. స్క్రబ్ టైఫస్ అనే పేరు వినే ఉంటారు కదా. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ను తీవ్రంగా కలవరపెడుతున్న వ్యాధిగా మారింది. ఇది ఒక చిన్న పురుగు వలన వస్తుంది. అది కుడితే జ్వరం కూడా వస్తుంది. ఈ జ్వరాన్ని నెగ్లెక్ట్ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు సమస్య ఏంటంటే వ్యాధిని గుర్తించడం ఆలస్యం అయిపోవడం. జ్వరంతో బాధపడుతున్న వారు సాధారణ జ్వరమని నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి విషమించి ప్రాణ నష్టం జరుగుతోంది. అయితే సమయానికి గుర్తిస్తే ఈ వ్యాధి గురించి భయపడవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ కు కారణమైనది ఓరియోంటియా సుస్టుగాముషి అనే బ్యాక్టీరియా. ఇది చిగ్గర్ మైట్స్ అనే చిన్న పురుగుల్లో పెరుగుతుంది. ఇవి ఆరుద్ర పురుగుల్ని పోలి ఉంటాయి, కానీ ఇంకా చిన్నగా ఉంటాయి. మన కళ్లకు కనిపించినా సాధారణంగా పట్టించుకోలేము. పొదలు, గడ్డి, తడి నేలలు, ఖాళీ భూములు, మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొదట ఇవి ఎలుకలు, పందికొక్కులు వంటి జంతువులను కుడతాయి. అందువల్ల ఆ జంతువుల్లో ఈ బ్యాక్టీరియా పెరిగి వ్యాధి వ్యాప్తి చెందుతోంది. మనుషులకు ఇది ఎలా వస్తుందంటే గడ్డి ప్రదేశాలలో కూర్చోవడం, తోట పని చేయడం, పశువుల పాకల్లో తిరగడం, చెత్త తొలగించడం వంటి పనులు చేసే సమయంలో ఈ చిన్న చిగ్గర్మైట్లు మన చర్మాన్ని కొడతాయి. కుక్కలు, గొర్రెలు, మేకలు వంటి పశువులను తాకిన సమయంలో కూడా అంటుకునే ప్రమాదం ఉంటుంది. మొదట చిన్న వాపు వస్తుంది. ఆ తర్వాత ఎర్రటి మచ్చగా కనిపించి చివరికి జ్వరం వస్తుంది. నార్మల్ జ్వరమే అని లైట్ తీసుకుంటే అంతే ఇక సంగతులు. అందుకే వైద్యులు హెచ్చరిస్తున్నారు, స్క్రబ్ టైఫస్ ను నిర్లక్ష్యం చేయకూడదు అని. జ్వరం నిరంతరంగా ఉండడం, ఒళ్ళు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసి చికిత్స తీసుకోవాలి అని. సమయానికి చికిత్సను ప్రారంభిస్తేనే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. స్క్రబ్ టైఫస్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా సులభంగా పూర్తవుతోంది. చిగ్గర పురుగు కుట్టినప్పుడు పెద్దగా నొప్పి లేకపోవడం వల్ల చాలా మంది పట్టించుకోరు. అందుకే తోట పని చేసేవారు గ్లౌస్, లెగ్గిన్స్ వంటి రక్షణ వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. ఈ పురుగు కుట్టిన 6 నుండి 12 రోజుల తర్వాత జ్వరం మొదలవుతుంది. కుట్టిన చోట దద్దుర్లు కనిపిస్తాయి. శరీరమంతా సన్నటి దద్దుర్లు రావచ్చు. జ్వరంతో వణికిపోతారు. తలనొప్పి, కండరాల నొప్పి, జలుబు, దగ్గు, కొందరిలో వాంతులు, విరోచనాలు కూడా కనిపిస్తాయి. ఈ దశలోనే వైద్యుణ్ణి సంప్రదిస్తే చికిత్స త్వరగా ఫలిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా యాంటీబయాటిక్ అవసరమవుతుంది. స్క్రబ్ టైఫస్ కు ప్రధానంగా డాక్సీసైక్లిన్ అనే ఔషధాన్ని వైద్యులు సూచిస్తున్నారు. 100 మిల్లీగ్రాముల క్యాప్సిల్స్ ను ఏదైనా తిన్న తర్వాత ఉదయం 1, రాత్రి 1 చొప్పున 2 వారాలు వాడితే వ్యాధి తగ్గిపోతుంది. అయితే కొంతమందికి డాక్సీసైక్లిన్ పనికిరాదు. అలాంటి వారికి అజిత్రోమైసిన్ ఉపయోగపడుతుంది. 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ ని రోజుకొకటి చొప్పున వారం రోజుల పాటు వాడితే సరిపోతుంది. పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా అజిత్రోమైసిన్ వాడడం మంచిదిగా భావిస్తున్నారు. అయినా కూడా డాక్సీసైక్లిన్ ఎక్కువగా ప్రభావవంతమైనది అని వైద్యులు చెబుతున్నారు. వ్యాధిని సమయానికి గుర్తించకపోతే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని, అయితే ఇది అంటువ్యాధి అయితే కాదు, ఒకరి నుండి మరొకరికి సోకదు అని, తోట పని, పశువుల సంరక్షణ, చెత్త తొలగింపు వంటి పనులు చేసే సమయంలో రక్షణగా గ్లౌజులు ధరించడం మంచిది అంటున్నారు. పార్కుల్లో, తోటల్లో నేలపై పడి తిరగడం, దొల్లడం కొంతకాలం మానేయడం మంచిది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేనందున ముందస్తు జాగ్రత్తలే రక్షణ మార్గాలని వైద్యులు సూచిస్తున్నారు.